ఇప్పుడు కాసిం గారు మాట్లాడినటువంటి మరో మాటను కూడా విందాం. ఈనాటికి సంస్కృతం మృత భాష. ఈనాటికి సంస్కృతం మృత భాష. విన్నారు కదా కాసిం సార్, సంస్కృతం మృత భాషనా? మీకు భారత రాజ్యాంగం తెలుసా? 8వ షెడ్యూల్లో సంస్కృతాన్ని అధికారిక భాషగా మిగతా 22 భాషలతో పాటు భారత ప్రభుత్వం గుర్తించింది అనే విషయం మీకు తెలుసా? మీరు రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేకుండా, భాషల పట్ల కనీస అవగాహన లేకుండా ఇలా మాట్లాడుతున్నారు. మీకు తెలుసో తెలియదో, భారత ప్రభుత్వం గుర్తించినటువంటి 3 సంస్కృత యూనివర్సిటీలు మన దేశంలో ఉన్నాయి. అందులో 25 నుంచి 30 డిపార్ట్మెంట్లు కేవలం సంస్కృతం మాత్రమే బోధిస్తారు. దాంతోపాటు అనేకమైనటువంటి డీమ్డ్ టు బి యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. దాంతోపాటు అనేకమైనటువంటి విద్యాపీఠాలు సంస్కృత విశ్వవిద్యాలయాలుగా విలసిల్లుతున్నాయి. దాంతోపాటు భారత ప్రభుత్వం IKS ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటువంటి ఒక సంస్థను నెలకొల్పింది. అందులో భారతీయ సనాతన ధర్మంలో సంస్కృతంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి శాస్త్రీయ విషయాలను బోధించడం జరుగుతుంది. దీని ద్వారా భారతదేశం యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం భారతదేశ ప్రభుత్వం చేస్తుంది. ఇలా సంస్కృతంలో సాహిత్యం, తర్కం, వ్యాకరణం లాంటి భాషలతో పాటు అనేకమైనటువంటి ఆస్తిక నాస్తిక దర్శనాలను కూడా బోధిస్తుంది భారతదేశంలో సంస్కృత భాష. అలాంటి భాషను మీరు మృత భాషగా ఎలా పేర్కొంటారు? నేటికి తెలుగులో కూడా 70% పదాలు సంస్కృత పదాలే ఉన్నాయి. అలాంటి భాషను మీరు ఎలా మృత భాషగా పేర్కొంటారు? అన్ని భాషలకు వ్యాకరణం బోధించినటువంటి భాష సంస్కృత భాష. నేటికి అనేక దేశాలు అద్భుతంగా కొనియాడుతున్నటువంటి భాషను మీరు మృత భాషగా ఎలా పేర్కొంటారు? కొన్ని వందలాది, వేలాది, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి భాష, జీవితాన్ని ఇస్తున్నటువంటి భాష, జీవాన్ని ఇస్తున్నటువంటి భాష. అలాంటి భాషను మీరు మృత భాషగా పేర్కొంటున్నారు అంటే ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మీ మాటలు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది చట్టం ముందట. ఆర్టికల్ 29 ప్రకారం విద్యా హక్కులను ఉల్లంఘిస్తూ మీరు మాట్లాడారు. అలాగే ఆర్టికల్ 51A భారతీయ సంస్కృతి వారసత్వాన్ని గౌరవించవలసిన పౌరుడిగా ఉన్నటువంటి మీరు సంస్కృతాన్ని మృత భాషగా పేర్కొనడం వలన చట్టం ముందు దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి మీకు ఎదురవ్వబోతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నియో బ్రహ్మ వేదికగా ఇది సత్యం కోసం శబ్దం, ధర్మం కోసం ధైర్యంగా ప్రశ్నిస్తున్నటువంటి వేదిక. ఈ వేదిక తరపున నేను ఛాలెంజ్ చేస్తున్నాను. జయతు సంస్కృతం, జయతు భారతం.